హలో అండి, బేగమ్స్ గార్డెన్ అండి. నా పార్ట్స్ అండి పైన ఉన్నాయన్ని కిందకి దింపాను క్లీన్ చేయడానికి. ఇది నీళ్లు పెట్టి కడిగేసి వేయచ్చండి శుభ్రంగా. 1-2 నెలలకు ఒకసారి తీసి నేను కడిగేసి శుభ్రంగా మళ్ళీ దీన్ని డస్టింగ్ అంతా చేసి పైన పెట్టేస్తూ ఉంటాను. ఇదండి, ఇదిగో ఇది ఒక పార్ట్ అండి. ఇది చూడండి. ఇది చూడండి, ఇది ఒక పార్ట్. షేపులు మంచివి దొరికేవండి, ఎప్పుడో 20 years బ్యాక్ చేసినవి. ఒక కుమ్మరతను మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసి ఇచ్చేవాడు. తెచ్చుకొని మేము చేసేవాళ్ళం. కోటిలో కుండల షాప్ ఉందండి, అతను చేసి ఇచ్చేవాడు మాకు. నేను ఇదైతే అక్కడ ఆంధ్రాలో చేసిందండి. కోటి కూడా వెళ్ళి తెచ్చుకొని చేశాను. హైదరాబాద్లో కూడా చాలా చేశాను. ఇదిగోండి, ఇది ఒక పాట అండి, కోన్ వర్క్తో చేసింది. షేడింగ్ ఇచ్చేటప్పుడు అంతా కొద్దిగా పెయింటింగ్ కొద్దిగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే ఈజీగా వేయచ్చండి. మీకు అందరికీ చూపిద్దాము, మా అందరికీ సబ్స్క్రైబర్స్కి అందరికీ చూపిద్దామని ఒకసారి అన్ని కింద దింపాను కదా అని ఒకసారి చూపిస్తున్నానండి. ఇంకొక పార్ట్, ఇదొక పార్ట్ చూడండి. ఇదొక వెరైటీ చూసారా, చెట్టు కింద ఒక లేడీ నిలబడ్డట్టుగా. ఓకేనండి. ఇది చూడండి, ఇది పిచ్చిగా గూళ్ళో ఉన్నట్టండి. ఇది చూడండి, మొత్తం కోన్ వర్క్ అండి. షేడింగ్ మన ఇష్టం అండి, కుండ షేప్ని బట్టి ఏ షేడింగ్ అయినా ఎలా కావాలంటే అలా ఇచ్చుకోవచ్చండి. మన ఇష్టం. ఈ కలర్ నాకు నచ్చింది, దీనికి కొద్దిగా లైట్ డార్క్, కింద చూడండి డార్క్ చేసుకుంటూ కొద్దిగా డార్క్ లైట్ అట్లా చేసుకుంటూ వచ్చానమాట. షేడింగ్ ఇవ్వడం అదంతా మన కొద్దిగా ప్రాక్టీస్ ఉండాలండి. ఇది చూడండి, ఇది వేసాను ఫ్రైడే ఫేస్ వేసానండి. ఇది వేయడానికి చాలా కష్టపడ్డానండి, ఫేస్ దగ్గర అంతా కూడా షేడింగ్ ఇవ్వడానికి. ఇది టైం పట్టిందండి, ఆ ఫ్లవర్స్ కంటే కూడా ఇది ఎక్కువ టైం పట్టిందండి. ఈ కుండ షేప్ చూడండి, అదే మనం చెప్పేవాళ్ళం అండి, ఇలాంటి షేపులు కావాలా చేయాలంటే అలా చేసి ఇచ్చేవాడు అతను. దాన్ని బట్టి మేము వచ్చి చేసుకునేవాళ్ళం అండి. ఇదండి నా ఆర్ట్, మీకు చూపిద్దామని మీకు చూపిస్తున్నానండి నేను. అదండి, ఇదండి, ఇది ఫేస్ అండి. ఇది ఫేస్ చేశాను. ఇదొక షేప్ కుండ అండి. డిఫరెంట్ షేపులు కుండలు చేశానండి నేను అన్నీ కూడా. ఇది చూడండి, ఇదంతా కోన్ వర్క్ అండి. బ్యాక్ అంతా ఇట్లా వేసుకున్నాము, ఫ్రంట్లోనేమో పింక్ కలర్ వేసి ఇట్లా బాస్కెట్లో ఫ్లవర్స్ ఉన్నట్టు డెకరేషన్ చేశారండి. ఇదండి, ఇది కూడా చూడండి, ఫ్రంట్ ఇట్లా వేసండి, బ్యాక్ అంతా ఈ కలరు. ఫ్రంట్లో ఇది షేడ్ ఇచ్చుకుంటూ దీనికి చూసారండి, ఇది ఎట్లా ఉందో. ఇవన్నీ అంతే అండి, షేడ్ ఇచ్చుకుంటా ఇట్లా. ఇది కూడా గ్రీన్ గ్రేప్స్ కింద వేసి బంచ్ కింద అండి, ఇట్లా అని ఇట్లా షేడింగ్. ఇవన్నీ ఏంటో తెలుసా అండి, అన్నీ మట్టి కుండలండి. ఇదిగోండి, అన్నీ మట్టి కుండలే, ఇవన్నీ కూడా మట్టి కుండలే. ఇదిగోండి, ఇదొక షేప్ పాట అండి. చేతిలో దీపం పట్టుకున్నట్టు ఇదొక పాట అండి, చూసాను. వెనకాలేమో ఈ కలర్ వేసానండి, ముందర చూడండి ఈ కలర్ వేసాను ఫ్లవర్స్ తోటి. ఇదంతా కోన్ వర్క్ అండి, కోన్తో చేసింది. ఎలా ఉన్నా సరే నీటిలో కడిగి శుభ్రంగా మనం నీట్గా పెట్టుకోవచ్చు అండి. అది పాటు ఇది కూడా మట్టి కుండే చూడండి, ఇది కూడా అన్నీ మట్టి కుండలండి. మట్టి కుండలే అన్నీ కూడా, సిరమిక్ పాటలు ఏం కాదు, అన్నీ మట్టి కుండలండి. ఇదిగోండి, ఇదొకటి మల్లెపూల కింద, మళ్ళీ మొగ్గల కింద పెట్టి ఇలాగా జస్ట్ చిన్నది. ఇది కూడా మట్టి కుండ, అన్నీ మట్టి కుండలండి. ఇదిగోండి, ఇది బ్లాక్ గ్రేప్స్ కింద వేసాను. ఇదిగోండి షేడ్ ఇటు వేసాను గ్రీను. ఇదొక పాట అండి, బ్లాక్ గ్రేప్స్ వేసింది. ఇది ఫ్రంట్లోనేమో లైట్ కలర్ వేసాను, బ్యాక్ అంతా కూడా డార్క్ కలర్ వేసాను. ఇదండి వరుసగా నేను వేసిన పాటలు. ఇవన్నీ మట్టివేనండి, ఏది కూడా సెరామిక్ పాట్ కాదు, ఇవన్నీ మట్టితో చేసినవే. మళ్ళీ రేపు పొద్దున్న పెట్టేస్తాను, అందుకని చూపిద్దామని మీకు అందరికీ నా ఆర్ట్ చూపిద్దామని తీసానండి నేను ఒకటి. అదండి, చూడండి, మీరు అందరూ చూడండి, ఇంట్రెస్ట్గా చూస్తారు కదా మన సబ్స్క్రైబర్స్ అందరూ. సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి. మీకు ఎలా ఉన్నాయో అన్నీ మీ సలహాలు చెప్పండి, నాకు
పార్ట్స్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి, ఎలా చేశాను, మీకు నచ్చిందా లేదా, ఇంకండి మీ సలహాలు నాకు ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.